ప్రోటోకాల్ శుద్ధపూసలు. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇద్దరు ప్రోటోకాల్ శుద్ధపూసలు ఉన్నారు. మనం వెనక చూసుకోవచ్చు. రైట్, ప్రోటోకాల్ శుద్ధపూసలు చూస్తున్నారు కదా మీరు. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రోటోకాల్ యాదికి రాదు. సో అందరి యొక్క ప్రోటోకాల్ విస్మరిస్తారు. సో రూల్స్ అన్నీ కూడా తుంగలో దొక్కుతారు. కానీ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి ప్రోటోకాల్ యాదికి వచ్చినాయి. అందుకే వీళ్ళకు ప్రోటోకాల్ శుద్ధపూసలని నామకరణం చేస్తున్నాం ఇవాళ వైడి న్యూస్ తరపున. సో ఇవాళ సిరిసిల్లలో ప్రోటోకాల్ కేటీఆర్ ఫోటో పెట్టలేదని చెప్పేసి అయితే వాస్తవానికి మీరు మళ్ళీ రివర్స్ అర్థం చేసుకోవచ్చు. అక్కడ సంఘటన జరిగింది ఏంటంటే కేటీఆర్ ఫోటో ఒక పట్టాల పంపిణీలో పెట్టలేదని చెప్పేసి కేటీఆర్ అనుచరులు వేయడం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు మీరు పెట్టరు అంటే మీ నాయన ముఖ్యమంత్రి అయితే ఫోటో పెడతారు కానీ వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పెట్టరా? మరి క్యాంప్ కార్యాలయంలో ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వేయడం ఇవాళ పెద్ద ఎత్తున అదే ఆందోళన అయితే సాగుతోంది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది అక్కడ సిరిసిల్లకు సంబంధించిన లొల్లి. సో ఇది సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సంబంధించిన విజువల్స్. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి అయితే వాళ్ళు కొట్లాడుతున్నారు. సో విషయం ఏంటంటే మీ ఎమ్మెల్యే ఫోటో పెట్టాలని చెప్పేసి అడిగే ముందడ ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో దాంతోపాటు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కూడా వాస్తవానికి గతంలో ఒక ఫ్లెక్సీ వార్ నడిచింది సిద్దిపేటలో, మీ అందరూ తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో సిద్దిపేట క్యాంప్ కార్యాలయం దగ్గర కూడా లేదు. ఆఖరి కింద మీద పడి సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు ఆ ఫ్లెక్సీలు చింపితే ఆ చింపిన ఫ్లెక్సీ ఇప్పటిదాకా చింపినట్టే ఉంది కానీ ఇంతవరకు కూడా అక్కడ ఫ్లెక్సీ కట్టలేదు. సో మీతోటి ఏమవుతుంది బిడ్డ అన్నట్టు క్వశ్చన్ మార్క్ వదిలేసిండు సిద్దిపేటలో హరీష్ రావు. సో అంటే వీళ్ళు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి చూడుర్రి. రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు అంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క పెత్తనం వాళ్ళ సిరిసిల్ల కానీ సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ ఎట్లా నడుస్తుందో ఒక్కసారి చూసుకొని కాంగ్రెస్ వాళ్ళు వాస్తవానికి నిజంగానే ఏం చేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఈ అంశంలో. ఎందుకంటే వాళ్ళొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా క్యాంప్ ఆఫీసుల కాడ పెట్టించలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సీరియస్లీ ఎంతసేపు పదవుల కోసం తనలాట కింద మీద వాడు మా ప్రభుత్వం అది మా ప్రభుత్వం ఇది అని. కానీ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోనే పెడతలేరు, క్యాంప్ ఆఫీస్లో పెట్టియలేకపోతున్నారు. ఇక మీరేం రాజకీయాలు చేస్తారో మీకు మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోరు. అక్కడ సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ ముందర నుంచి పోతున్నప్పుడల్లా అదొక క్వశ్చన్ మార్క్. ఇక కాంగ్రెస్ వాళ్ళకు సిరిసిల్లలో క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో మరి ఇక్కడ ఈ ప్రోటోకాల్ల ముచ్చట అంతా ఇక్కడ ఏమైంది? ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇగో క్యాంప్ ఆఫీస్ లోపల ఇమేజ్ ఇది కేసీఆర్ ఫోటో హరీష్ రావు ఫోటో ఉంటుంది. లోపల విజువల్స్ కూడా మనకు అందుబాటులో లేవు కానీ సో ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండేవి. సో వీళ్ళు ఏంటంటే మనం ఇక్కడ ప్రశ్నించేది ఏంటంటే కేసీఆర్ అయితేనే ముఖ్యమంత్రి, కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి, కేసీఆర్ది మాత్రమే సర్కార్ అన్న విధంగా వీళ్ళ యొక్క ధోరణి ఉండడం. ఇలా కొంతమంది మాట్లాడుతారు ఇక ఆ కేసీఆర్ లేకపోతే మేము లేనేలేము, ఇక కేసీఆర్ ఉండకపోతే నేను ఉండకనే పోదు అన్నట్టుగా మాట్లాడుతారు. మేమైతే మరి మీరు ఉండకపోతారేమో, కేసీఆర్ లేకపోతే మీరు ఉండకపోతారేమో, కానీ మా తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ లేకపోయినా ఉండేటోళ్ళు. సో ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఎవడైనా ఏ ప్రభుత్వమైనా మేము ఓట్లేసి గెలిపించుకునేదే. ఎవడు ముఖ్యమంత్రి అయితేంది, ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు పరిపాలిస్తారు. ఇక ఆయన గట్టక ముందుకు క్యాంపు కార్యాలయాలే లేవు, ఆయన లేకపోతే మనకి తిండే లేదు, ఆయన లేకపోతే మనకు బతుకు తెరువు లేదు అంటే బానిసలకు ఉంటుంది అట్లాంటి బతుకు. మిగతా వాళ్ళకి ఎవరికి అందరికి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇక కేసీఆర్ బాబు అది స్వీకరించేటోళ్ళకు తప్పితే వాళ్ళకు వేరే దిక్కు ఉండదు. అంటే ఆ బాయిలో కప్పలు లెక్క వాళ్ళు అదే బీఆర్ఎస్ గోతిలో అదే అవినీతి కాళేశ్వరంలో అదే గంగల మునిగి తేలుతారు కాబట్టి వాళ్ళకి అదే పవిత్రంగా కనబడుతుంది, అంతకు మించి వేరే ప్రపంచం కనబడదు వాళ్ళకి. సో ఏ రకంగా చూసుకున్నా ఇటువైపు కాంగ్రెస్ ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఈ విషయంలో. ప్రోటోకాల్ను ఆఖరికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డినే ఒక్క జాగల ఆయనకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ చక్కగా ఇవ్వకుండా ఒక జాగల ఇనాగ్రేషన్లు చేసినటువంటి చరిత్ర ఉంది, ఆయన అవమానాలకు గురి చేసినటువంటి చరిత్ర ఉంది ఆయన ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు. అట్లాంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఫోటోలు ఏడబెడతలేని పరిస్థితి, పెట్టించలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇలా సిరిసిల్ల కాంగ్రెస్ కానీ సిద్దిపేట కాంగ్రెస్ కానీ వాట్ ఎవర్ ఏ కాంగ్రెస్ అన్నా కానీ మీరు ఏ పేరు చెప్పుకున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ క్యాంప్ ఆఫీసులలో మాత్రం మీరు ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేకపోతున్నారు. అది ఎవ్వరు కేసీఆర్ జోబులకెళ్ళి తీసి కట్టినటువంటి సొమ్ము కాదు, కేసీఆర్ సొంత పైసలు కాదవి. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ ఎమ్మెల్యే వాడుకోవడానికి ప్రభుత్వ నిధులతోటి మేమందరం పన్నులు కడితే కట్టినటువంటి క్యాంపు కార్యాలయాలు అవి. కేసీఆర్ కింద మీద పడి వ్యవసాయం చేసి రూపాయి కూడా పెట్టి ఆడేదో క్యాంపు కార్యాలయాలు కట్టినట్టుగా కొంతమంది బిడ్లపిస్తూ ఉన్నారు. అది మీ సొమ్ము కాదురా బిడ్డ నాయన, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల రొమ్ము.
ఇక మీరు లేకపోతే ప్రపంచమే లేదని మీరు ఆ ఊహల బతకకూరి, ఆ భ్రమల్లోకి వెళ్ళి బయటకు రారు. అయిపోయింది, కథం. రాష్ట్ర వ్యాప్తంగా కథం అయిపోయింది. అదేదో సామెత ఉన్నట్టు. ఇక ఏమున్నా ఈ సిరిసిల్ల, సిద్దిపేట, మన గజ్వేల్ ఏమున్నా దొరలేక బల్లులు పట్టుకున్నట్టు ఆ కాన్స్టిట్యున్సీలో పట్టుకొని ఉన్నారు మీకు. ఎందుకంటే ఇక ఇది కూడా జారిపోతే ఇంకేం లేదు దిక్కు అన్నట్టుగా పట్టుకొని కూర్చున్నారు తప్పితే మీకు రాష్ట్రంలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన అవకాశాలు లేవు. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది కథమైపోయిందని చెప్పుకోవచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా సో వీళ్ళు ప్రోటోకాల్ శుద్ధ పూసలని ఎందుకంటున్నారంటే, సో నిజంగా ఒక క్యాంపు కార్యాలయం దగ్గర కూడా మీరు ముఖ్యమంత్రి ఫోటో పెట్టరు, అక్కడ పెట్టరు. మీరు చెక్కులు మీ కార్యకర్తలు పోయి చెక్కులు పంచిరు చాలా జాగాలలో, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. ఇప్పటి కూడా మీరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జాగాలలో కూడా, మీరు గెలవని జాగాలో, ఓటమి పొందిన జాగాలలో కూడా ఎవరు వంచినా కూడా ఒప్పుకుంటుంది ఇప్పుడు సర్కార్. అంత ఫ్రీడమ్ ఉంది ఈ సర్కార్లో. మరి మీ దగ్గర ఏది? అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు జమ చేసి పంచే కార్యక్రమం ఏందో మీరు రాజకీయాలు చేసారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతోటి. సో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరైనా కానీ, మీ నాయన ఒక్కడే ముఖ్యమంత్రి అని, మీ మామ ఒక్కడే ముఖ్యమంత్రి అనే భ్రమల నుంచి బయటకు రారి. అది అయిపోయింది, గడిచిన చరిత్ర. అది చరిత్రలో అయిపోయిందిగా, దుమ్ము పడుతుంది, అది కిందికి వెళ్ళిపోయింది. ఆ చరిత్ర మాసిపోబోతోంది. ఆ భ్రమలకి వెళ్ళి బయటకు రారని చెప్తున్నా. ఇక ఈ భజన హోస్టల్ గదేగా కోతికి గద కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఏదో ఎగేసుకొని పోతారు. కానీ సో ప్రోటోకాల్ అంటే ఏందో తెలుసుకోరి. ప్రోటోకాల్ గురించి జరంత జ్ఞానం ఉంటే, జరంత ఇంగిత జ్ఞానం ఉంటే అవన్నీ ఆదికొస్తాయి. ప్రోటోకాల్ ఎంత ఏంది, ఏం కథ కార్ఖానా అని చెప్పేసి మనము పాటిస్తే దాన్ని ఏమంటారు, ముందుగాల పోయినోడు తొవ్వసక్క పడితే వెనకసినోడు తొవ్వసక్క నడుస్తాడు. 10 ఏళ్లలో మీరు చేసిన అరాజకాలు, 10 ఏళ్లలో మీరు ఉల్లంఘించినటువంటి ప్రోటోకాలు నిబంధనలు, 10 ఏళ్లలో మీరు చేసినటువంటి రాచరిక పాలన, నిరంకుశత్వ పాలన, నిర్కషత్వం, ఆ కుతంత్ర పాలన, కుట్రల పాలన ఇప్పుడు కంటిన్యూ అవుతుండొచ్చు. కొంత ఆ ఛాయలు కనబడితే జరంతనన్నా మీరు ఎక్కడ కూడా వాడలే, మీరు ఎవరి వాడలే, ఎవరికి గౌరవం ఇవ్వలే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆఖరికి నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి సంస్కారం మీది, కుసంస్కారం మీది. అంత దూరం ఎందుకు? ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కాదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మీరు చెప్తినకపోతే, మీ సొంత పార్టీ కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మీకు సంబంధించి మీకు పనిచేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లు లాపిన చరిత్ర మీది. ఇప్పుడున్న పెండింగ్ బిల్లు ఎవరి పాపం? సర్పంచ్లకు పెండింగ్ బిల్ల పాపం ఎవరిది? కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఎక్కడి? మీకు పనిచేయాలని, మీ చెప్పు చేతల్లో ఉండాలని, మీ మోచేతి నీళ్ళు తాగాలని చెప్పేసి ఆపినటువంటి బిల్లులు అవి. ఇలా రాష్ట్రం అంతా నిశ్చితంగా గమనిస్తుంది మీరు చేసినటువంటి అరాచకాల గురించి. ప్రోటోకాల్ గురించి పెద్ద రగడ చేసి మీరు ఏదో మీ భయం ఏంటంటే అయిపోయింది. కనీసం ఎమ్మెల్యే మంత్రి పదవులు ఊడిపోయినాయి, ప్రభుత్వం ఊడిపోయింది, కనీసం ఎమ్మెల్యేలన్నా గెలుస్తామో లేదో, రేపు పొద్దుగాల ఆయనతో బొచ్చె పట్టుకుని అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో, ఎమ్మెల్యేలో కూడా గెలువమో మా ఫోటో ఆడాడ కనబడకపోతే అని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మీరు అంటే సిద్దిపేట, గజ్వేలు గడెన్నో మీకు సంబంధించిన కొంతమంది మీ బ్లడ్, మీ రక్తం అంటే మీ అవినీతి సొమ్ము తిన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు, కొంతమంది ఎవరైనా హూఎవర్. సో కొన్ని జాగాలలో మీరు ఫోటో పెట్టరు కావచ్చు, మిగతా జాగాలు అయితే మీరు ఏం చేయలేరు కదా, మీ వల్ల ఏం కాదు కదా. సో ఇది ప్రోటోకాల్ శుద్ధ పూసలు ఇంట్రడ్యూసింగ్ యూ ఆల్. ఇక్కడ హరీష్ రావు గారు, అక్కడ కేటీ రామారావు గారు, వాళ్ళకట ప్రోటోకాల్ కావనట. ఆయనతో ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా ఊడవిక్తారు జనాలు ఇంకొక 2-3 ఏళ్ళు అయితే. సో అంతటితోటి తెలంగాణ రాష్ట్రానికి ఒక కుటుంబ పాలన అనే దరిద్రం శని పీడ వదలబోతుంది.